ఇన్ఫెర్టిలిటీ అనగానే ఆడవాళ్ళలోనే లోపం ఉంది అనేది ఒక అపోహ. ఆడవాళ్ళనే నిందిస్తారు. ఇప్పటికైనా సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందా అండి? కొంచెం కొంచెం చేంజెస్ వస్తున్నాయండి. కానీ మీరన్నట్టు ఎప్పుడైనా పిల్లలు కలగట్లేదు అనంగానే ఆడవాళ్ళే వస్తారు ఫస్ట్ ట్రీట్మెంట్‌కి. వాళ్ళకే ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతది అనుకుంటారు మగవాళ్ళు కూడా. ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అది కరెక్ట్ కాదు. వరల్డ్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇన్ఫర్టిలిటీ మెడికల్ కండిషన్ అని చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా. సో ఈ మెడికల్ కండిషను రకరకాల కారణాల వల్ల రావచ్చు. ఒకటి ఆడవాళ్ళలో లోపాలు, రెండోది మగవాళ్ళలో. ఎక్కువ ఎవరిలో ఉంటాయి లోపాలు? ఇద్దరు మీ 50-50% అని చెప్పొచ్చండి. ఓకే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది కాదు. ఇద్దరు 50-50% ఛాన్సెస్ ఉంటాయి ఎవరిలో. ఒక్కొక్కసారి ఇద్దరిలోనూ ఉండొచ్చు. మనం ఒకవేళ ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంది, ఓకే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అనుకున్నా కానీ వాళ్ళల్లో మగవాళ్ళల్లో కూడా లోపం ఉండొచ్చు. కాబట్టి ఇద్దరికి ఫస్ట్ టెస్ట్ చేయాలని చెప్తాము. ఇద్దరికి ఫస్ట్ టెస్ట్ చేస్తే ఏంటంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రకారం అందరినీ ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని హోల్ ట్రీట్మెంట్ హోల్సమ్గా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. లేదు ఒకరికి చేసి ఇంకొకరికి వదిలేస్తే తర్వాత ఆ లోపం కనపడింది అనుకోండి, మళ్ళీ చేసిన ట్రీట్మెంట్ అంతా వేస్ట్.